నా ఫస్ట్ వ్లాగింగ్ చేయబోతున్నాను. అందులో మా ఊరు ప్లస్ గిండి, ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి, అదే ఘాట్ అండ్ ట్రిపుల్ 8 అన్నీ ఒక రౌండ్ వేసుకొని వద్దాం. చలో స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి కెమెరా సెట్టింగ్ ఎలా ఉందో తెలియదు. నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు కొంచెం అప్ డౌన్ అయితే కరెక్ట్గా చేస్తాను. స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు, కానీ వ్యూ చూడాలి బాగా అనుకుంటే ఈ రూట్లో వెళ్ళి చూద్దాం. ఇది అమ్మవారిశాల మా ఊరిది. ఈ ముందర ఉండేది కళ్యాణ మండపం, శ్రీ వాసవి కళ్యాణ మండపం. ఈ లెఫ్ట్కి వెళ్తాం. మీరు చూడొచ్చు, స్ట్రైట్గా ఏరు కనిపిస్తుంది కదా. పైన వచ్చేసి ఎద్దుల కొండరాయుడు టెంపుల్ అది. ఇంకొకటి ఏంటంటే, నేను మైక్ అయితే యాడ్ చేశాను. నాయిస్ వాయిస్ అని ఒకటి వస్తుంది ఆప్షన్. అది నేను సెట్ చేశానా లేదా తెలియదు. వాయిస్ రికార్డ్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం. చూడండి, ఎదురుగా ఉండే టెంపుల్, ఆ ఏరు భలే ఉంటుంది. ఇదైతే మా ఊరు ఏరు ఇది. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ గండికి వెళ్దాం.
ఇప్పుడు మనం మా ఊర్లో కేవి మల్లేశ్వర టెంపుల్ ఉంది. ఆ రోడ్లోంచి గెండికి వెళ్ళే హైవేలోకి కలుసుకుంటాము. అది గుడి దగ్గర ఉంది, చూడండి మీరు కూడా. ఈ సైడ్ రైట్ సైడ్లో ఉంది. చూడొచ్చు. ఇలాంటి వర్షాలు పడక మేబీ ఒక 10 ఏళ్ళు అయింది అనుకుంటా. 10 ఏళ్ళు పైన అయింది. కానీ ఏరు రాక అయితే కన్నా 15 years అయి ఉంటుంది. ఏర్ అయితే రాలేదు, ఇప్పుడు వచ్చింది. నా మోటో బ్లాగింగ్ కోసమే వచ్చినట్టుంది. ఇక్కడ కూడా చూడొచ్చు. మనం ఇటు రైట్ తీసుకుంటే పులివెందుల రాయచోటి హైవేలోకి కలుసుకుంటాం. ఈ రోడ్ బ్లాక్ అయిపోయిందా? చూద్దాం దగ్గరికి వెళ్ళి. బ్లాక్ అయిపోతే మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. బ్లాక్ అయిపోయేటట్టే ఉంది, ఎందుకంటే ఆ పక్క నుంచి వెహికల్స్ రాలేదు. ఈ వాటర్ కోసమేమో కట్ చేశారు. షట్, ఇంకా మళ్ళీ ఊరంతా తిరుక్కొని వెళ్ళాలి. ఓకే, ఇక్కడికైతే ఈ కెమెరా ఆఫ్ చేస్తాను. మళ్ళీ ఆ ఆటో వస్తుంది చూసారా 4-wayలో, ఆ రోడ్ ఎక్కాక మళ్ళీ ఆన్ చేస్తాను. స్టార్ట్ అయింది మన కెమెరా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ హైవే అక్కడి దాకా వెళ్ళి రిటర్న్ వచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు అదే రోడ్డుకి వెళ్ళేదని మెయిన్ రోడ్లోంచి వెళ్తున్నాం. ఇది ఓల్డ్ గెండి రోడ్డు, గెంటికి వెళ్ళే రోడ్డు. పెద్దయినా ఇక్కడ రైట్కి వెళ్తే మనం పులివెందుల, కడప, ప్రొద్దుటూరు వెళ్ళొచ్చు. ఇది స్ట్రైట్ వెళ్తే రాయచోటి, పీలేరు, చిత్తూరు అలా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్ళాల్సింది ఇటే వెళ్తున్నాం. కొంచెం పీకుదాం స్పీడ్లో, వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం.
మనం ఈ రూట్లో రావాల్సింది కానీ మిస్ అయింది, ఆ రోడ్డు బ్లాక్ అయ్యి. చూసారా, రాయలసీమ రాయలసీమ అంటారు, ఎంత బాగుంటుందో. ఇవన్నీ పొలాలు, ఈ చెట్లు మాకు కూడా ఉన్నాయి మీలాగే. ఏమంటే మాకు కంటిన్యూగా వర్షాలు ఉండవు అంతే. వర్షాలు ఉంటే టయానికి మా రైతులు ఇంకా దేశంలోనే ఎవరే కానీ పోటీకి రాలేరు, అలాంటి పంటలు పండించగలుగుతారు. ఎయిటీ స్పీడ్లో రికార్డ్ చేస్తున్నా, వాయిస్ ఎలా వస్తుందో కెమెరా ఎలా వస్తుందో తర్వాత చూసుకుంటా. మీరు కూడా చూసి తర్వాత కామెంట్ పెట్టండి, ఏమైనా కెమెరా యాంగిల్ మార్చాలా లేదంటే వాయిస్ క్వాలిటీ ఏమైనా పెంచాలా ఏంటి అని. ఓకేనా? ఇంకొకటి, నా బైక్ పేరు వచ్చి జోజో. ఓకేనా? ఈ వీడియో తర్వాత మీకు ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్కి ఆయిల్ నేను ఏది మారుస్తాను, ఇంకా నేను సెల్ఫ్గా ఆయిల్ మారుస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇది కుమ్రాంపల్లె. మనకు కడప టు బెంగళూరు ట్రైన్ పడుతుంది కదా, ఇక్కడ ఒక స్టాప్ అని ప్లాన్ చేశారు. ఏమో తెలియదు, ట్రాక్ అయితే సగం దూరం వచ్చేసింది. ఇది కుమ్రాంపల్లె ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మీరు ఫ్లెక్సీలు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైన ఒక నిమిషం ఆపి ఆ వీడియో చూపిస్తాను. వాటర్ వెళ్ళేది ఇది ఈరణపల్లె బ్రిడ్జ్ అంటారు. ఇటు పక్క నుంచి అటు పక్కకు జాయిన్ చేస్తుంది. మామూలుగా ఇక్కడ అంతా ఈరణపల్లె బ్రిడ్జ్ అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. ఈ రెండు కండ్ల మధ్యన వాటర్ చూడొచ్చు. సూపర్. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది ఇలా, ఇప్పుడు మళ్ళీ. అక్కడ మనకు ఆ రెండు కొండల మధ్యలో వాటర్ వస్తుంది కదా, దానికి ఆపోజిటే గెండి ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి ఘాట్. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా మా ఊరికి, అదే ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ చివరిలో ఇదే రూట్లో వచ్చి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. బ్రో నా తమ్ముడు. మనం కూడా వెళ్దాం. వెళ్ళి ఫస్ట్ అయితే గెండ్లో ఒక రౌండ్ కొట్టుకొని వస్తాం. తర్వాత మనం స్ట్రైట్గా వెళ్ళి ఏకో పార్కు, రాజీవ్ పార్కు, ఇంకా జగన్మోహన్ రెడ్డి సారథి గెస్ట్ హౌస్ అవన్నీ చూసుకొని IIIT చూసుకొని తిరిగి మనం ఊరికి వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే గెంటికి వెళ్ళి రిటర్న్ చేసుకొని వస్తాను. మామూలుగా మనం వెళ్ళాల్సింది ఈ స్ట్రైటే, కానీ మనం ఇటు వెళ్తున్నాం.
గండి దాకా వెళ్ళి యూటర్న్ చేసుకుంటాం. లొకేషన్స్ అయితే అదిరిపోతాయి అబ్బా. ఈ టర్నింగ్ అయితే నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. ఇక్కడ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ టర్నింగ్లో కట్ చేయాలంటే భలే ఉంటుంది మజా. ఇప్పుడు గండి ఎంట్రన్స్ అయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా కొన్ని వేలల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఇయర్లీ. మేబీ నాకు తెలిసి 50,000 పెళ్ళైనా అయితే అనుకుంటా సంవత్సరానికి. ఇది వచ్చేసి మన ఏపీ టూరిజం హరిత రెస్టారెంట్ అండ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. నా చిన్నప్పుడు చిన్నగా ఉండింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి సార్ సీఎం అయినాక బాగా మంచిగా డెవలప్ అయ్యి టీటీడీలో ఒకసారి కలిపారు, మళ్ళీ డివైడ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు టీటీడీలో ఉందో లేదో నాకు తెలియదు పూర్తిగా. ఇక్కడ ఒక చెట్టు ఉండేది పెద్ద రాగి చెట్టు, ఇప్పుడు లేదు తీసేశారు. మా ఊరి స్కూల్ బోర్డు ఇక్కడ పెట్టారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్, ఇది చూడొచ్చు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇక్కడ ఎట్లోకి వెళ్ళడానికి గేట్లు అయితే క్లోజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాం. ఎస్టేట్కి కొందరు ఏడులపాయ అని కూడా పిలుస్తారు, మీరు చూశాను. కొందరు మా డిస్టిక్ కాని వాళ్ళు ఎస్టేట్ని మామూలుగా మేము రాజారెడ్డి ఎస్టేట్ అంటాం. అదర్ డిస్టిక్ వాళ్ళు వచ్చేసి ఇడుపులపాయ అని పిలిచే వాళ్ళని చూశాను, అడిగారు నాకు కొందరు వాళ్ళు. ఒకవేళ నేను అక్కడ నీట్గా పార్కు, రాజశేఖర రెడ్డి గారి ఘాటు, ఇంకా అవన్నీ నీట్గా చూపించాలనుకుని వీడియో ఏమైనా పెద్దగా అయితే పార్ట్ 1 పార్ట్ 2 అంటే సిరీస్లా పెడతాను. ఓకేనా, ఇప్పటికే ఇది 20 minutes వీడియో అయినట్టుంది. అందుకని ఈ వే మొత్తం ఒక వీడియో, తర్వాత అక్కడ నీట్గా తీసి అక్కడ ఒక వీడియో, మొత్తం 2 పార్ట్లుగా పెడతాను. చూడండి, మీకు కూడా క్లారిటీగా నీట్గా అర్థమవుతుంది, చూడొచ్చు. చూసిన దానికి ఆనందం కూడా ఉంటుంది. నేను అది కట్ చేసి వేస్తే ఏం బాగుంటుంది. ఉన్నాడు గారా, వాటి పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టికాయ వై చెప్తున్నాగా, ముట్టికాయ వై బాగా వై. ఏమైనా చేశాడా?